ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధిష్టానం ముప్పతిప్పలు పెడుతోందంటూ హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కీలక శాఖలు సీఎం రేవంత్ దగ్గరే ఉన్నా వాటి అధికారాలు మాత్రం ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో రేవంత్ సమావేశం ఏ క్షణమైనా రద్దు కావచ్చంటూ జోస్యం చెప్పారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ముఖ్యమంత్రి గారు తరచూ ఢిల్లీ వెళ్ళటం ఒక పరిపాటి అయిపోయింది. దాంతో పాటు పడిగాపులు కాయటం ఇంకా అలవాటైపోయింది. ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి అధిష్టానాన్ని ఎంత ప్రసన్నం చేసుకుందామని అనుకున్నా కూడా, పడిగాపులు కాసినా కూడా పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయటంలో ముఖ్యమంత్రికి ఏమాత్రం స్వేచ్ఛ లేదని చెప్పని ప్రతి పర్యటన సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, సన్నివేశాలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కేబినెట్ విస్తరణకు సంబంధించి కీలకమైనటువంటి శాఖలు ఇంకా ముఖ్యమంత్రి గారి ఆధీనంలోనే ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రాధాయపడాలా? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 3 నెలల్లోనే రేవంత్ ని ముప్పు తిప్పలు పెట్టింది కాంగ్రెస్ అధిష్టానమే. 6 నెలలు దాటినా కూడా అడుగు ముందుకేయనీయకుండా అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానమే. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక విషయంలో ముందుగా ప్రకటన చేస్తారు, ఆ తర్వాత 2 రోజులకే ఒక సవరణ చేస్తారు. దానికి మళ్ళీ ఫైనల్ గా వివరణ ఇచ్చి ఆ కథని అక్కడికి కంచికి చేరుస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కలుస్తారట. కలవాలని మేము కోరుకుంటున్నాం. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు పరిష్కారం కొరకు ఇద్దరు చొరవ తీసుకుని ముందుకు పోతే మంచిదే. అసలు ఈ 6వ తారీఖు అనుకుంటున్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క సమావేశానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఈ మీటింగ్ జరుగుతుందా అని చెప్పి నాకు డౌట్ వస్తా ఉంది. ఏ క్షణంలో అయినా సరే ఈ మీటింగ్ ని ఏదో ఒక కారణం చెప్పి ఆపేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పని నేను భావిస్తా ఉన్నా.